కొంతమంది పిండికి బిచ్చం పెట్టకుండా ఎంగిలి చేయితోని కాకి కేయకుండా కొంతమంది బతుకుతారు. అది ఇక ఇలం ఫలం లేని బతుకు. కానీ మరి ఈ పెద్ద మనిషి ఇవాళ ఎల్లాకన చెప్పిన వందలాది మంది రోజుకు వందలాది మంది ఏం దాకా 1000 మంది దాకా మరి కడుపు సల్లా చేసుకొని పోతున్నారు. అంటే మరి ఎంత స్వచ్ఛమైన గుణం అనేది, ఎంత మచ్చలేనోడు అని అనుకోవచ్చు మనం. అంటే ఈ గుణము అందరికీ ఉండదు, సమాజంలో కొంతమందికే ఉంటుంది. మనము ఒక 10 మందికి సాయం చెయ్యాలి అనే తపన కొంతమందికే ఉంటుంది. ఆ కొంతమందిలో ఇగో కంది శ్రీనివాసరెడ్డి ఈ రకంగా అన్నార్థులకు, అభాగ్యులకు, దరిలేనోళ్లకు దారి చూపుకుంటా వాళ్ళ కడుపు సల్ల చేసి వాళ్ళను కడుపు నిండా తినబెట్టి కంటి నిండా పడుకోబెడుతుండు. గా పుణ్యం కట్టుకుంటుడు కాబట్టి గీ రాగం ఎత్తుకున్నా. ఇక పోతే ఆ నీలి నింగి మార్చింది ఎన్నో అవతారాలు, ఆరివిల్లు వేసింది ఎన్నెన్నో రంగులు, తన మదిలోన మృదువైన ఒక తీరు ఊసులు, ఇక ఆయన ఏ మాట మాట్లాడినా ఒకటే మాట అన్నాడంటే వెనక మళ్ళీ చూడడు, మాట అన్నాడంటే ఆడి తప్పడు, మాట అన్నాడంటే కట్టుబడి ఉంటాడు. అందుకనే ఈ రాగం ఎత్తుకోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఈ కంది శ్రీనివాసరెడ్డి గురించి ఆదిలాబాదు జనాలు ఏమనుకుంటున్నారు? ఫోన్ కలుపుతా, ఇప్పుడు ఒక పెద్ద మనిషికి ఫోన్ కలుపుతా. మరి కంది శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు పండుగను ఏ రకంగా చేసుకుంటున్నారు, అక్కడ కంది శ్రీనివాసరెడ్డి గురించి ఆ ఇలాకాలో జనాలు ఏమనుకుంటున్నారు? మా నర్సయ్య తాత ఇప్పటిదాకా మరి బార్బూరు బచ్చన్నపేట అని పద్యాలు వాడిండు, పదాలు వాడిండు, పాటలు వాడిండు, ఆయన గురించి అంత గొప్పగా చెప్పిండు. వేరేకో మరి ఈయనకీయనే మరి ఏమైనా చెప్తుండా, లేకపోతే అది నిజమా కాదా అనేది కూడా మరి ప్రపంచానికి తెలియాలి కదా. అందుకనే ఒక కోళ్ళాగా లైన్లో తీసుకుంటా. ఆ కోళ్ళాగా ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి గురించి ఏం చెప్తాడు, అక్కడ ఉన్న జనాలు ఏమనుకుంటారు అనేది మనం చెవులారా ఇందాం. చూస్తూనే ఉండరు మీరు. నేను ఏ పిల్లగా ఫోన్ కలుపు. హలో హలో అయ్యో ఈ మగోడు ఫోన్ కలుపురా బచ్చిగా అయితే అన్నానని నుసులుతుండు. ఇగో ఇది కథ మొత్తానికి. ఇగో ఇవాళ ఇంతమంది మా నేత, మా లీడరు, మనసున్న మహారాజు అనుకుంటా ఇవాళ ఎంతోమంది కోళ్ళాగలు ఇవాళ కంది శ్రీనివాసరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు ఇగో ఈ రకంగా చెప్పుకొచ్చిర్రులా.